మనం ఇందాకే చెప్పుకున్నట్లు ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఏదైతే ఎయిర్ స్ట్రైక్ వీడియోలు ఇప్పుడు రిలీజ్ చేసింది ఇండియన్ ఆర్మీ, దానికి సంబంధించి మనం ప్రస్తుతానికి టార్గెట్ 2ని చూస్తున్నాం. కొట్లీలోని గుల్పూర్ టెర్రరిస్ట్ క్యాంప్కి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. మనకి ఎక్కడైతే ప్లేస్ లొకేట్ అయిందో దాన్ని కూడా మనకి మ్యాప్లో క్లియర్గా మనకి ఇది చేయడం కూడా జరిగింది. ఇక అదేవిధంగా ఏదైతే టెర్రరిస్ట్ క్యాంప్ని గుర్తించారో, అటాక్ని టార్గెట్ 2గా వాళ్ళు నిర్ధారించుకున్నారో దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. ఈ ప్లేస్ని టార్గెట్ 2గా గుర్తించారు. అయితే 1:08 ఈ ప్లేస్లో మనకి ఈ దాడి జరగడం జరిగింది. మొదటి టార్గెట్ 1:04 జరిగింది బాంబింగ్ అనేది. ఇక టార్గెట్ 2ని 1:08 నిర్వహించడం జరిగింది. అయితే మనం చూస్తున్నాం ఇది పీఓజేకే నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటున్నట్టు కూడా ఇండియన్ ఆర్మీ వెల్లడించడం కూడా జరిగింది. ఇక ఈ 30 కిలోమీటర్ల దూరంలో నుంచి లష్కరే తోయిబాకు ఇది కంట్రోల్ సెంటర్ కూడా నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఇవాళ తెల్లవారుజామున 1:08 ఈ బాంబింగ్ జరగడం కూడా జరిగింది. మనకి కింద స్క్రీన్ లో లాస్ట్ లో మనకి టైం కూడా క్లియర్ గా చెప్తున్నారు. ఎప్పుడైతే ఈ బాంబ్ స్క్వాడ్ జరిగిందో, ఈ బాంబింగ్ అనేది జరిగిందో దాన్ని కూడా క్లియర్ గా మనకి టైం తో సహా ఇప్పుడు ఇండియన్ ఆర్మీ దీనికి సంబంధించిన విజువల్స్ రిలీజ్ చేయడం జరిగింది. మొదటి టార్గెట్ కి రెండో టార్గెట్ కి మనం ఇందాక చెప్పుకున్నట్లుగానే 4 నిమిషాల తేడా ఉంది. సో ఈ రెండు టార్గెట్లకి సంబంధించిన వీడియోస్ ప్రస్తుతం విడుదల చేయడం జరిగింది ఇండియన్ ఆర్మీ. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శివ, మనం చూస్తున్నాం టార్గెట్ నెంబర్ 1, టార్గెట్ నెంబర్ 2గా ఫిక్స్ చేసింది ఇండియన్ ఆర్మీ. ఎయిర్ స్ట్రైక్ ఏ విధంగా నిర్వహించిందో మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన విజువల్స్ రిలీజ్ చేయడం కూడా మనం చూస్తున్నాం. సో 1కి 4 నిమిషాలు, 2-1 అదే టార్గెట్ 1 టార్గెట్ 2ని చేరుకోవడానికి 4 నిమిషాల కాల వ్యవధి పట్టినట్లు కూడా మనకి క్లియర్ గా వాళ్ళు వీడియోల్ని రిలీజ్ చేయడం కూడా చూస్తున్నాం. దీనికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి శివ? రైట్ రత్న, భారత్ ఏదైతే ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై దాడులకు దిగింది. దానిలో భాగంగా గత అర్ధరాత్రి అంటే రాత్రి సమయంలో 1:04 దాటిన తర్వాత 1:30 లోపు మొత్తం 9 స్థావరాలపై 5 ప్రాంతాల్లో మొత్తం ఉగ్రవాద స్థావరాలను టార్గెట్గా చేసుకుని పాకిస్తాన్పై అటాక్ చేసింది భారత్. దానిలో భాగంగా దానికి సంబంధించిన వీడియోలు, ఒక్కొక్క వీడియోలు ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేస్తుంది. టార్గెట్ 1 కోట్లీలోని అబ్బాస్ ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించే ఉగ్రవాద శిబిరం ఏదైతుందో దానిపైన మొదట దాడి చేశారు. దాని తర్వాత 4 నిమిషాల వ్యవధిలోనే కోట్లీలోని గుల్పూర్లోని ఉగ్రవాద శిబిరమైన లష్కరే తోయిబాకు సంబంధించి అక్కడి నుంచే కార్యకలాపాలకు సంబంధించి నియంత్రణ కానీ కంట్రోలింగ్ అంతా కూడా అక్కడి నుంచి జరుగుతుంది. దానిపైన దాడి చేశారు. ఇక దానికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన వీడియోస్ అన్ని కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే మొత్తం 9 స్థావరాలపై దాడి చేసిన నేపథ్యంలో దానికి సంబంధించిన 5 ప్రాంతాల్లో ఈ స్థావరాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన వీడియోలు ఒక్కొక్కటిగా కూడా ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే మొదట మధ్యాహ్నం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉదయం 10:30 గంటలకు ఎక్కడెక్కడ దాడి చేసాము, ఎందుకు దాడి చేసాము, ఏ విధంగా దాడి చేసాము అనే అంశాలపై భారత ప్రభుత్వం ఇటు కమాండ్ వింగ్ అలాగే లెఫ్టినెంట్ కల్నల్ కూడా దానికి సంబంధించిన విషయాలను వెల్లడించారు. తర్వాత దానికి ఫర్దర్గా అప్డేట్స్ అన్ని కూడా ఇస్తూ ఉంటామంటూ కూడా వారు తెలియజేస్తారు. దానిలో భాగంగానే వీడియోస్ టార్గెట్ 1, టార్గెట్ 2, టార్గెట్ 3 ఇలా కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నారు. ఆ విధంగా అంటే నిమిషాల వ్యవధిలోనే టార్గెట్స్ అన్ని కూడా ఫిక్స్ చేసిన నేపథ్యంలో మొదటి టార్గెట్ కోట్లీలోని అబ్బాస్ సంబంధించిన ఒక ఉగ్రవాద కార్యాలయంపై దాడి జరిగింది. తర్వాత 4 నిమిషాల వ్యవధిలోనే కోట్లీలోని గుల్పూర్లో ఉన్న ఉగ్రవాద శిబిరం లష్కరే తోయిబా ఏదైతే కార్యకలాపాలు నిర్వహిస్తుందో అక్కడి నుంచి నియంత్రణ అంతా కూడా జరుగుతూ ఉంటుంది. దానిపై దాడి జరిగింది. అది కూడా కూల్చివేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇలా అన్నింటినీ 9 స్థావరాలకు సంబంధించి 5 ప్రాంతాల్లో దాడులు జరిగాయి. ఇంకా ఏదైతే ఇంకా మిగిలిన ఉన్న స్థావరాలు అవుతున్నాయి అంటే మొత్తం 20కి పైగా ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయి. ఆ స్థావరాలను కూడా మట్టుబెట్టే ప్రయత్నాల్లో భారత్ ప్రభుత్వం ఉంది. దానిలో భాగంగా ఇప్పటికే దానికి సంబంధించి కూడా ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేశారు. మొదటగా 9 స్థావరాలు 5 ప్రాంతాలు ఈ దాడులు జరిగాయి. మరోవైపు ఏదైతే ఈ భారత్ అటాక్లో చనిపోయిన ఉగ్రవాదులు ఎవరైతున్నారో ఆ ఉగ్రవాదులకు నివాళులు అర్పించేందుకు ఆర్మీ సైనికులు స్వయాన దగ్గరుండి అంత్యక్రియలు కానీ వారికి నివాళులు అర్పించడం కానీ చేస్తారు. దాన్ని బట్టి ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆర్మీకి ఎంత అవినాభావ సంబంధం ఉంది, ఏదైతే ఉగ్రదాడులు జరిగే సందర్భంలో పాకిస్తాన్ సైన్యం ఏ విధంగా సహకరిస్తుంది, మరోవైపు పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడులకు వెనుక పాకిస్తాన్ ఆర్మీ కూడా ఉంది అనేది ఈ దృశ్యాలను చూస్తుంటే కనుక ప్రధానంగా అర్థమవుతుంది. ఏదైతే ఉగ్రవాదులు చనిపోయిన నేపథ్యంలో వారికి వెళ్లి నివాళులర్పించడం కానీ పరామర్శించడం కూడా ఆర్మీకి సంబంధించిన ఉన్నత స్థాయి అధికారులందరూ కూడా అక్కడికి వెళ్తూ ఉన్నారు. దానికి సంబంధించి అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా తీవ్రమైన చర్చ అయితే కొనసాగుతున్నారు. ఉగ్రవాదులు చనిపోయిన సందర్భంలో ఒక బోర్డర్లో దేశం కోసం
పనిచేసే సైనికులు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనే దానిపై కూడా ఒక చర్చ అయితే కొనసాగుతోంది. మరోవైపు పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో ఏదైతే పాకిస్తాన్ కూడా ప్రతిగా దాడి చేసింది, ఇటు జమ్మూ కాశ్మీర్లోని సరిహద్దు ప్రాంతాల్లో దాడులు చేసిన నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ సంబంధించిన 15 మంది సాధారణ పౌరులు చనిపోయారు, 43 మందికి గాయాలయ్యాయి. ఇక దీనికి సంబంధించి భారత ప్రభుత్వం కూడా ముందుగానే తగిన ఆదేశాలు జారీ చేసింది. ఎవరైతే సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నారో వారందరూ కూడా బంకర్లలోకి వెళ్ళిపోండి, ఎవరు కూడా అజాగ్రత్త వహించొద్దంటూ కూడా చెప్పింది. రైట్ శివ, మీరు చెప్పినట్లుగానే 5 టార్గెట్లను ఫిక్స్ చేసి 9 స్థావరాలపై దాడి చేసింది మన ఇండియన్ ఆర్మీ అని చెప్తున్నారు. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు ఏదైతే మనకి రిలీజ్ చేసిన వీడియోస్ ఉన్నాయో, దానికి సంబంధించిన విజువల్స్ ఉన్నాయో, టార్గెట్ 1, టార్గెట్ 2 అంటున్నారు. ఇది POJKకి ఒకటి 13 కిలోమీటర్లు, ఇంకోటి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న నేపథ్యంలో ఈ స్థావరాల్లో ఎటువంటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు మన ఇండియన్ ఆర్మీ గుర్తించడం జరిగింది. టార్గెట్ 1లో ఎటువంటి కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు ఆ స్థావరాన్ని గుర్తించడం జరిగింది. టార్గెట్ 2లో ఎటువంటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించడం జరిగింది. శివ, మొత్తం అన్ని చోట్ల కూడా ఉగ్రవాద కార్యకలాపాలకే స్థావరాలను ఏర్పాటు చేసి అక్కడి నుంచే శిక్షణ కార్యక్రమాలు ఇవ్వడం కానీ, మానవ బాంబులకు సంబంధించి ఏ విధంగా వ్యవహరించాలి అనేది, అంటే ఇన్ కేసు మనం 2019లో పుల్వామా అటాక్ ఏదైతే జరిగిందో సైనిక వాహనంపై మానవ బాంబు ప్రయత్నం జరిగింది. ఆ నేపథ్యంలో అక్కడ ప్రధానంగా అక్కడ సైనికులు కూడా గస్తీ కాసేందుకు వెళ్ళిన ఆర్మీ సైనికులకు సంబంధించిన వాహనాల మధ్య ఈ బాంబు కూడా అటాక్ చేసిన నేపథ్యంలో, మానవ బాంబు అటాక్ చేసిన నేపథ్యంలో అప్పుడు 40 పైగా మంది భారత సైనికులు మృతి చెందారు. అలాగే ఏ విధంగా వ్యవహరించాలి, కాల్పులు జరిపే సందర్భంలో కానీ, మానవ బాంబు ప్రయత్నాల్లో కానీ, మొత్తం అన్ని విధాలుగా కూడా ఉగ్రవాద స్థావరాలన్నీ కూడా వారికి శిక్షణ కార్యక్రమాలు ఇవ్వడం కానీ, అక్కడ స్థావరాలు ఏర్పరచడం కానీ అన్నీ కూడా మొత్తం ప్రతి ఒక్కటి కూడా POKలో ఉన్న ఉగ్రవాద స్థావరాలు ఏవైతే ఉన్నాయో వారికి ప్రధానంగా ట్రైనింగ్ ఇవ్వడమే ప్రధాన ఎజెండాగా అక్కడ స్థావరాలు ఏర్పరచడం. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఏదైతే జమ్మూ కాశ్మీర్లో TRF ఏదైతే ఉందో, ది రెసిస్టెన్స్ ఫోర్స్ ఏదైతే ఉందో అటువంటి అనుబంధ సంస్థలను వివిధ ప్రాంతాలకు తరలించి అక్కడ ఉగ్రవాద కాల్పులను జరిపే విధంగా ప్రేరేపించడం, ఇదంతా కార్యక్రమాలను కూడా ఈ లష్కర్ తోయిబా, ISIS అలాగే జైషే మహమ్మద్ సంబంధించిన ఉగ్రవాద సంస్థలకు అనుసరణలు జరుగుతూ ఉంటాయి. దానిలో భాగంగానే ఈ లష్కర్ తోయిబాకు అనుబంధ సంస్థ అయిన TRF ఏదైతే ఉందో, ది రెసిస్టెన్స్ ఫోర్స్ కూడా వారికి అనుసరణలను వారి దగ్గర ట్రైన్ అయ్యి POKలో ట్రైన్ అయ్యి ఇటు భారత్లోకి వచ్చింది. జమ్మూ కాశ్మీర్ అటవీ ప్రాంతంలో, కొండ ప్రాంతాల్లో తలదాచుకుంటూ వారి రెక్కి నిర్వహించి మరి వారం రోజుల ముందు రెక్కి నిర్వహించారు. 15వ తేదీన, తర్వాత 22వ తేదీన టార్గెట్ ఫిక్స్ చేసుకుని ఎక్కడైతే భద్రత తక్కువ ఉంటుందో ఆ భద్రత తక్కువ ఉన్న ప్రాంతాల్లో వారు కాల్పులు జరిపారు. వారికి స్థానికులు కూడా సహకరించారనేది కూడా కొంత NIA వద్ద సమాచారం ఉన్న నేపథ్యంలో అనేక మందిని 2000 మందికి పైగా కూడా స్థానికులు విచారించారు. కొంతమంది ఇంకా NIA అదుపులను ఉన్నారు, వారిని కూడా మరింత సమాచారం కోసం విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే ఉగ్రవాదులు కాల్పులు జరిపి ఇటు దక్షిణ కాశ్మీర్లోనే తలదాచుకున్నారు, అక్కడే నక్కి ఉన్నారు, స్థానికులు వారికి సహకారం అందిస్తున్నారని తెలిపిన నేపథ్యంలో వారందరి కోసం కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే ప్రధానంగా ఏదైతే పాకిస్తాన్లో ఉగ్రవాద శిబిరాలు కానీ స్థావరాలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉగ్రవాదులను తయారు చేయడం, భారత్పై ఏ విధంగా అక్కసు వెలగక్కాలి, ఏ విధంగా వారిపై దాడి చేయాలి అనేది కూడా వారికి ట్రైనింగ్ చిన్నప్పటి నుంచే ముందుగా దానికి సంబంధించి ట్రైనింగ్ సెక్షన్స్ ఉంటాయి. ట్రైనింగ్ ప్రకారం స్టేజెస్ వైజ్గా వారికి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. కంప్లీట్గా కోర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వారిని రంగంలోకి తిప్పే ఉగ్ర కాల్పులు చర్యలకు దిగేందుకు, కాల్పులకు తెగబడేందుకు కూడా వారికి రంగంలోకి దిస్తూ ఉంటారు. అంటే మొత్తం కూడా ట్రైనింగ్ పర్పస్ వారందరూ కూడా ట్రైనింగ్ ఇస్తారు. తర్వాత అక్కడ పాకిస్తాన్లో ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఇటు ఇరాక్ దేశాల్లో కూడా వారిని తరలిస్తారంటూ కూడా సమాచారం అయితే ఉందో. దానికి సంబంధించి ప్రధానంగా ఇటీవల ఏదైతే జమ్మూ కాశ్మీర్లో ఇటు పెహల్గాంలో ఉగ్రదాడి జరిగిన తర్వాత దానికి ఎవరైతే ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఉగ్రవాద ప్రేరేపిత ప్రాంతాల్లో ఉగ్రవాద ట్రైనింగ్ శిక్షణ తీసుకుంటున్న వారందరికీ సంబంధించిన డీటెయిల్స్ అని కూడా నిఘా విభాగాల వద్ద ఉన్న నేపథ్యంలో వారికి సంబంధించిన ఇళ్లను కూడా కూల్చివేస్తారు. దానిలో భాగంగా మహమ్మద్ జమీల్ అనే ఉగ్రవాదికి సంబంధించి నివాసాన్ని కూడా అతనే 2016 నుంచి అతను మాకు అందుబాటులో లేరు, అప్పటి నుంచి మాతో మాట్లాడడం లేదనేది కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కానీ ఆయన ఉగ్రవాద కార్యకలాపాలు పాల్గొంటున్నారు, ఇరాక్లో ఈ ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి శిక్షణ పొందారు, అక్కడ ఉంటున్నారు అనేది కూడా ప్రధానంగా తెలుస్తోంది. పాకిస్తాన్తో లింకప్ అయి ముందు POKలో అక్కడ వారి దగ్గర నుంచి శిక్షణ పొందారు. తర్వాత ఇరాన్లో పలు ప్రాంతాల్లో తిరుగుతూ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారని సమాచారం ఉన్న నేపథ్యంలో ఆ వారిని కూడా కూల్చేశారు. ఇలా అనుమానితులు ఎవరైతే ఉన్నారో ఉగ్రవాద కార్యకలాపాలకు చేసేవారు అటువంటి వారందరూ కూడా ఇక్కడ POKలను పాకిస్తాన్ పరిసర ప్రాంతాల్లో ఉగ్రవాద స్థావరాలు అయితే ఉన్నాయో శిబిరాలు అక్కడ ట్రైనింగ్ తీసుకుని వివిధ దేశాలకు వారిని పంపించడం అనేది కూడా పాకిస్తాన్ చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో మనం అంటే ఉగ్రవాదులకు ఏ విధంగా సహకరిస్తుంది ఆర్మీ అని తెలుసుకోవడానికి ప్రధానంగా ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ చూసుకుంటే కనుక మనం ఏవైతే ఉగ్రవాదులు చనిపోయారో వారికి నివాళులర్పించేందుకు స్వయాన భారత్ అటు ఆర్మీ సైనికులు పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ సైనికులు వెళ్ళడం, నివాళులు అర్పించడం, వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం ఇదంతా కూడా ప్రపంచం అంతా కూడా చూస్తూ ఉంది. అంటే ఉగ్రవాదులకు సైనికులు వెళ్ళి ఎందుకు నివాళులు అర్పించాల్సి వస్తుంది, దీని వెనుక ఏదైతే పెహల్గాంలో దాడి వెనుక ఇటు పాకిస్తాన్కి సంబంధించిన సైన్యం ఉందా అనే అనుమానం కూడా కలుగుతుంది. అంటే ఆ దృశ్యాలు చూస్తే మాత్రం దాన్ని కన్ఫర్మ్ చేసే విధంగా కూడా ఉన్నాయి. ఇక వివిధ టార్గెట్లను ఫిక్స్ చేసుకుని పాకిస్తాన్పై భారత్
ఈ టార్గెట్లో భాగంగా ఏదైతే 9 స్థావరాలు కానీ 5 ప్రాంతాల్లో దాడులు చేసిన నేపథ్యంలో ఇంకా మిగిలిన ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయి. ఆ వాటిపైన కూడా దాడి చేసేందుకు భారత ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. రత్నం. రైట్ శివ, మీరు అలాగే హోల్డ్లో ఉండండి. ఇక ఏదైతే ఇప్పటికే జరిగిన దాడులకు సంబంధించిన బ్రేకింగ్ ఒకటి అందుతుంది మనకి. కుక్కతోక వంకర అన్నట్లు పాకిస్తాన్ దుర్బుద్ధి కూడా అలాగే ఉంది. దేశ సైన్యం దొంగ బుద్ధిని వేయటం లేదు. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత షాక్ ట్రీట్మెంట్ ఇవ్వడంతో పాక్ ఇప్పుడు రగిలిపోతుంది. ఎల్ఓసి వెంబడి విచక్షణారహితంగా కాల్పులు జరుపుతుంది. అటు పూంచ్, తంగ్దర్ ప్రాంతాల్లో 15 మంది పౌరులు మృతి చెందారు. మరో 43 మంది కూడా గాయపడినట్లు అధికారికంగా ప్రకటిస్తున్నారు. పాకిస్తాన్ కాల్పులను మన సైన్యం తిప్పికొడుతుంది. కానీ పాక్ రేంజర్లు గ్రామాలను, సామాన్య పౌరులను లక్ష్యంగా చేసుకుని ఫైరింగ్ జరుపుతున్నారు. అటు మోటార్లు సైతం ప్రయోగిస్తున్నారు. రైట్ శివ, మనం చూస్తున్నాం ఒక పక్కన ఎల్ఓసి దగ్గర అనేకమైన కాల్పులు జరుపుతుంది పాక్. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ పేరుతో ఏదైతే ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించిందో దాంతో బుద్ధి రాలేదని చెప్పుకోవచ్చు అంటారా? ఇప్పటికే చాలా మంది మృతి చెందారు. ఇంకా అనేక మంది 43కి పైగా మంది గాయపడినట్లు కూడా మనం చూస్తున్నాం. ఎలా చూడొచ్చు అంటారు దీని శివ? ఇక పాక్ ఎక్కడ వెనకడుగు వేయకుండా యుద్ధమే కావాలని ఖచ్చితంగా కోరుకుంటుంది అనుకోవచ్చా ఈ చర్యలను చూస్తుంటే? రైట్. ప్రధానంగా మనం చూసుకుంటే భారత్ కేవలం ఉగ్రవాద స్థావరాలే టార్గెట్గా అక్కడ దాడులకు దిగింది. కానీ వాళ్ళు డైవర్ట్ చేసే క్రమంలో భాగంగా సామాన్య జనంపై కూడా కాల్పులు జరిపారు. సానుభూతి పొందే విధంగా కూడా వాళ్ళు అక్కడ ప్రచారం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి ప్రతిగా అక్కడున్న పాకిస్తాన్ సైన్యం జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో, అత్యంత సరిహద్దుల్లో ఉండే పూంచ్ సెక్టర్ కానీ తంగదర్ ప్రాంతాల్లో కాల్పులకు తెగబడ్డారు. దాంట్లో ఇటు సామాన్య జనం అనేవారు 15 మంది జమ్మూ కాశ్మీర్ సంబంధించిన వారు మృతి చెందారు. 43 మంది గాయాల పాలయ్యారు. అంటే అమాయక ప్రజలందరూ కూడా అక్కడ మృతి చెందిన పరిస్థితి కనిపిస్తోంది. కానీ ప్రభుత్వం ముందుగానే హెచ్చరికలు జారీ చేసింది. ప్రతి ఒక్కరు కూడా ముందుగానే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో బంకర్లలోకి వెళ్ళి నివాసం ఉండండి, ఎవరు కూడా నిర్లక్ష్యం వహించకుండా బయట సరిహద్దు ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో అందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, నిర్లక్ష్యం వహించొద్దు, ఎవరి రక్షణ వారిదే, దయచేసి అందరూ కూడా ఇటు జమ్మూ కాశ్మీర్ కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ కొన్ని సూచనలు చేసింది. బంకర్లలో ఏవైతే బంకర్లు నిర్మించుకున్నారో బంకర్ల దగ్గరికి వెళ్ళండి, లేనివారు కొంచెం సుదూర ప్రాంతానికి వెళ్ళిపోండి కొంత సమయం వరకు, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కూడా కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. దానికి అనుగుణంగానే కొంతమంది వెళ్ళిపోయారు. కానీ అక్కడ టార్గెట్ అనేది ప్రధానంగా సివిలియన్స్, సాధారణ ప్రజల టార్గెట్గా చేసుకుని పాకిస్తాన్ ఆర్మీ కాల్పులు కానీ ఇటు షెల్లింగ్స్ను ఉపయోగించడం కానీ మోటార్స్ను ఉపయోగించడం కానీ చేసింది. దానిలో భాగంగానే దాడికి కొంతమంది ఇళ్ళు కూడా దగ్ధమయ్యాయి, కొన్ని ఇళ్ళు కూడా శిథిలావస్థకు చేరుకునే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే పాకిస్తాన్ ఎజెండా ఒకటే, సాధారణ ప్రజలను చంపడం. ఏదైతే పర్యాటకులను ఏ విధంగా అయితే ఉగ్రవాదులతో ప్రేరేపించి వారిని ఎలాగైతే కాల్చి చంపారో 26 మందిని, ఇక్కడ కూడా సాధారణ ప్రజలను టార్గెట్గా చేసుకుని వారిపై దాడి చేశారు. జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో పూంచ్ సెక్టర్ కానీ తంగదర్, అంటే బయట భారత్ పాకిస్తాన్ సరిహద్దులకు అత్యంత సమీపంలో ఇవి ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఆ సరిహద్దు ప్రాంతాల ప్రజలను, ఇళ్లను టార్గెట్గా చేసుకుని వారిపై అటాక్ చేసిన నేపథ్యంలోనే 15 మంది సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 43 మంది గాయాల పాలయ్యారు. అయితే వారిలో కొంతమంది పరిస్థితి కూడా సీరియస్గా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ దాడి నుంచి తప్పించుకోవాలంటే అందరూ కూడా బంకర్లలోకి వెళ్ళిపోండి అంటూ కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తోంది. దానికి అనుగుణంగానే ఇప్పటికే చాలా మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లుగా కూడా తెలుస్తుంది. కానీ ఇటు భారత్ మాత్రం కేవలం ఉగ్రవాద స్థావరాలే టార్గెట్గా దాడులు చేసింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ విమాన రాకపోకలు కూడా మొత్తం అన్ని కూడా నిలిపేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ విమాన రాకపోకలు కొనసాగితే అది ప్రాణ నష్టం అనేది చాలా ఊహించడానికే చాలా కష్టంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే విమాన రాకపోకలు కొనసాగితే విమానాలను టార్గెట్గా చేసుకుని విమానంపై దాడి చేస్తే దాంట్లో ఉన్న ప్రయాణికులందరూ కూడా మరణించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందుకనే విమాన రాకపోకలు కూడా కంప్లీట్గా భారత ప్రభుత్వం తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కూడా ఎవరు కూడా రాకపోకలు కొనసాగించొద్దంటూ కూడా ఇటు విమానయాన సంస్థలు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇంక మొత్తంగా చూసుకుంటే ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసే నేపథ్యంలో ప్రతీకార దాడి తీర్చుకునే క్రమంలో సాధారణ ప్రజలపై వారు కాల్పులు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.